తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోన్నా అనేక అంశాలు ఇంకా కొలిక్కి రావటం లేదు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని అధినేత చంద్రబాబు భావిస్తున్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. నామినేటెడ్ పదవులపై ముందు వెనక ఆలోచించటమే అవుతుంది తప్పితే పూర్తి స్థాయిలో పందేరం ఇంకా మొదలు కాలేదు. మరోపక్క జిల్లా అధ్యక్షుల ఎంపిక పెద్ద సమస్యగా మారిందని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. రాయలసీమలో టీడీపీకి కర్నూలు జిల్లా అత్యంత కీలకంగా ఉంటుంది. తెలంగాణను ఆనుకొని ఉండే ఆ జిల్లాల్లో రాజకీయాలు కూడా హాట్గానే సాగుతున్నాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ కి పేరు పొందిన జిల్లాల్లో ఇప్పుడు వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో అక్కడ టీడీపీ మరింత బలపడాల్సిన అవసరం ఉందని చంద్రబాబు గుర్తించారు. కాకపోతే ఆ దిశగా అడుగులు పడటం లేదన్న ఆవేదన పార్టీ క్యాడర్లో ఉంది. 2024లో వైసీపీ కోటను బద్దలు కొట్టి కర్నూలును లాగేసుకున్న క్యాడర్కు నేతలకు సరైన గౌరవం లభించలేదన్న ఫీలింగ్ చాలా మందిలో ఉంది. పార్టీ జిల్లా అధ్యక్షులను మార్చాలన్న సంకల్పం చంద్రబాబు నాయుడులో చాన్నాళ్లుగా ఉంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తిక్కారెడ్డి కొనసాగుతున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను కోరుకున్న తిక్కారెడ్డికి నిరాశ ఎదురైంది. తిక్కారెడ్డిని కాదని రాఘవేంద్రరెడ్డికి పార్టీ అధినేత నారా చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అసంతృప్తితో ఉన్న తిక్కారెడ్డికి ఎన్నికల ముందు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలను తెలుగుదేశం పార్టీ అధిష్టానం అప్పగించింది. ఎమ్మెల్సీ లేదా మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి కావాలని ఆయన పలుమార్లు సీఎం చంద్రబాబును కోరారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తిక్కారెడ్డికి పదవి ఇచ్చే విషయాన్ని సస్పెన్స్ లో పెట్టారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 3 కమిటీ సభ్యులు కర్నూలులో పర్యటించారు. జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల అభిప్రాయాలను 3 కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధ్యక్షుడి పదవికి ప్రస్తుత టీడీపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తిక్కారెడ్డితో పాటు కర్నూలు సిటీ ప్రెసిడెంట్ నాగరాజు యాదవ్, కర్నూలు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు జగదీష్ గౌడ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పోటీల్లో నిలిచారు. త్రిసభ్య కమిటీ సభ్యులు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రి నక్క ఆనందబాబు జిల్లా విస్తృత స్థాయి సమావేశం అనంతరం జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో ప్రత్యేక భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆశావహుల జాబితాను 3 కమిటీ సభ్యులు సీఎం చంద్రబాబుకు సమర్పించారు. ఆశావహుల్లో తిక్కారెడ్డి, నాగరాజు యాదవ్, జగదీష్ గౌడ్ పేర్లను టీడీపీ అధినాయకత్వం ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు తనకు ఎలాంటి పదవి దక్కదని తిక్కారెడ్డి నిర్ణయానికి వచ్చారట. దాంతో తనను జిల్లా అధ్యక్షుడిగానే కొనసాగించాలని చంద్రబాబు వద్ద ఆయన విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. మరి అధిష్టానం అందుకు ఒప్పుకుంటుందో లేదో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.